నాగోల్ ప్రాంతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన మూసీ సుందరీకరణను గాంధీ సరోవర్ ప్రాజెక్టు బాధితులు సందర్శించారు. మూసీ సుందరీకరణకు తాము వ్యతిరేకం కాదని, తమ ఇండ్లను కూల్చకుండా సుందరీకరణ చేయాలని కోరుతున్నారు గాంధీ సరోవర్ ప్రాజెక్టు బాధితులు. బీఆర్ఎస్ హయాంలో ఎలాంటి డిమాలిషన్ లేకుండా మూసీ నది సుందరీకరణ చేశారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇది చూసి నేర్చుకోవాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి పేరుతో ప్రజలను ఇబ్బంది పెడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి డిమాలిషన్ చేయలేదని, అదే విధానాన్ని ఈ ప్రభుత్వం కొనసాగించాలని మూసీ గాంధీ సరోవర్ బాధితులు డిమాండ్ చేస్తూ నిరసన చేశారు. ఒక్కొక్క కాలనీ నుంచి మేము ఇద్దరు ముగ్గురు అందరూ బయలుదేరాం. ఇక్కడ నాగోల్లో ఇక్కడ ఎస్టీపీలు కట్టారు. గత ప్రభుత్వం ఏం చేసింది, మాకేం కావాలి అని చూడడానికి ఇక్కడికి వచ్చామండి. మా ఇల్లుని కూలగొట్టేస్తాం. ప్రతిరోజు పేపర్లలో అక్వైజేషన్స్ ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు రిలీజ్ చేస్తున్నారు. మేము వచ్చేస్తాము, మీరు తీసుకుంటాము, మీరు బఫర్ జోన్లో ఉన్నారు, మేము గాంధీ సరోవర్ కరెక్టాము. ఇవన్నీ కాదు, మాకు అవన్నీ కాదు కావాల్సింది. మాకు ఇలాంటి పార్కులు కావాలి, ఇలాంటి ఎస్టీపీలు కావాలి, ఇట్లాంటి సైకిల్ ట్రాక్స్ కావాలి. మా ఇల్లు ఇక్కడ అందరు ఇల్లు కూలగొట్టకుండా ఇలాంటి కట్టారంటే ఇలాంటివి నిర్మించమని కోరుతున్నాం. మా యొక్క కష్టాజీతంతో వచ్చిన ట్యాక్సులు మీరు వేస్ట్ చేయకుండా ఇలాంటివి నిర్మించమని కోరుతున్నాం అండి ప్రభుత్వాన్ని. అనంతగిరి నుంచి వస్తుంది, అక్కడ నుంచి అంతా మనం క్లీన్ చేసుకుంటూ రాకుండా ఎస్టీపీస్ అవన్నీ నిర్మించుకుంటూ రావాలి. కానీ ఇదేదో మొత్తం ఒక్క ప్లేస్ లోనే చేస్తే, అంటే వాళ్ళకి ఎక్కడ కావాలో అక్కడ ఒక్కటి సుందరీకరణ అని పేరు చెప్పి మాత్రమే ఇది కమర్షియల్ పర్పస్ కి మాత్రమే జరుగుతుంది. కానీ పబ్లిక్ ఇంట్రెస్ట్ అనేది ఎక్కడ లేదండి. దయచేసి రేవంత్ రెడ్డి గారికి నేను తిరిగి మళ్ళీ విన్నవించుకుంటున్నాం. ఏంటి అంటే వాళ్ళు రీడిజైన్ రీప్లాన్ మళ్ళీ చేయాలని చెప్పి మేము రేవంత్ రెడ్డి గారికి దయచేసి విన్నవించుకుంటున్నాం. మాకు డెమాలిషన్ చేయొద్దు దయచేసి. మా ఇల్లు లక్ష పైగా నివాసితులు రోడ్డు మీద పడేసేటట్టు సర్వే నెంబర్స్ ఇస్తున్నారు. అలా అని ప్రతి ఇంటికి ఏది ఇల్లు పోతుందా ఆళ్ళు పోతుందా అని అట్లా ఏం లేదండి. సో సర్వే నెంబర్స్ ఇచ్చేసి, సర్వే నెంబర్ లో ఎన్నో ఉంటాయండి, ఎన్నో ఇల్లులు ఉంటాయి. దాంట్లో నెంబర్ లో దాదాపుగా 20 పైన ఇల్లులు ఉంటాయి. 20 నంబర్లు ఆ సర్వే నెంబర్ ఇచ్చేస్తే ఇల్లు అందా లేదా, అయ్యో పేపర్ లో ఇస్తున్నారా లేదా, రోజు ఇదే ఒక టెన్షన్. ఆ పైన అంటున్నారు, ఆ పైన అంటే ఎక్కడి వరకు అనుకోవాలి? ఒకరోజు పేపర్ లో 50 వస్తుంది, ఒకరోజు 500 మీటర్స్ వస్తుంది, ఒకరోజు కిలోమీటర్ వస్తుంది. ఏమనుకోవాలి, ఎక్కడి వరకు అనుకోవాలి? గవర్నమెంట్ డెవలప్మెంట్ చేస్తే మా ఇల్లులా పెట్టాల్సింది. గవర్నమెంట్ డెవలప్మెంట్ చేస్తే వితౌట్ డిస్టర్బింగ్ కామన్ పీపుల్ ఎలాంటి డెవలప్మెంట్ అయినా చేయాలి. అంతేగాని ఇల్లులు కూల్ చేస్తూ బఫర్ జోన్ ఈ రోజు 9 మీటర్స్, రేపు 30 మీటర్స్, ఎల్లుండి 50 మీటర్స్, తర్వాత కిలోమీటర్ అంటే ఎవరు ఒప్పుకుంటారండి? మీరు గవర్నెన్స్ ఎందుకు చేస్తున్నారు? జనాల బాగు కోసమా, మీ సొంత లాభం కోసమా? ఒకసారి మాకు తేల్చి చెప్పేయండి. బాపుఘాట్ వరకు ఉన్న స్ట్రెచ్ లో మేమందరం ఉంటామండి. అక్కడ నుంచి కూడా ఎంపీఆర్ మా మధు పార్క్ వాళ్ళు కూడా మాతో పాటు వచ్చున్నారు. ఇక్కడ నుంచి కూడా కొంతమంది వచ్చున్నారు. సో మేము ఇక్కడికి ఎందుకు వచ్చిన కారణం, మేము ప్రతిసారి రేవంత్ రెడ్డి గారికి చెప్పేది ఏంటంటే మా ఇళ్ళని డెమాలిషన్ చేయకుండా మీరు అభివృద్ధి చేయాలని కోరుతున్నాం. కానీ ఆయనకి చూపిస్తే తప్ప ఆయనకి బురకెక్కేటట్టుగా లేదు. సో అందుకని మేమేం చేస్తామంటే, ఆల్రెడీ ప్రీవియస్ గవర్నమెంట్ లో 5 కిలోమీటర్ స్ట్రెచ్ లో పైలట్ ప్రాజెక్ట్ చేస్తున్నారు. మూసీని క్లీన్ చేశారు, రివర్ పారుతున్నది, వాకింగ్ ట్రాక్లు పెట్టారు, మున్సిపల్ జిమ్స్ పెట్టారు, ఇవన్నీ పెట్టారు. ఇవన్నీ చూపించైనా అయ్యా ఇలా చెయ్యండి, ఇలా చూడండి, కనీసం ఇక్కడైనా చూసి మా ఇళ్ళని కూల్చకుండా మీరు ఏమన్నా చేయండి, మేము మీతో సాయంగా ఉంటాము. మాకు కావాల్సింది మ్యూజిక్ బ్యూటిఫికేషన్. మేము వద్దనట్ల ఎలా ప్రొజెక్ట్ చేస్తున్నారంటే మిగతా జనాలకి, వీళ్ళు అభివృద్ధి జరుగుతుంటే కానివ్వట్లేదు. అభివృద్ధి జరుగుతుంటే ఎందుకు కానివ్వండి? మా ఇళ్ళని లాగేసుకుని మీరు అభివృద్ధి చేయకండి. అదెందుకో? ఎందుకంటే అది మీరిచ్చింది కాదు మాకు. మేము కష్టార్జితంగా ఇన్ని రోజుల శ్రమతో 70 లక్షలు 80 లక్షలు పెట్టి కొనుక్కున్నామండి ఇల్లు. మా దగ్గర సరిపోకపోతే కూడబెట్టుకున్న డబ్బు మీద లోన్లు తీసుకుని ప్రతి బ్యాంక్ కి టెక్నికల్ వెరిఫికేషన్, లాయర్ వెరిఫికేషన్ ఇవన్నీ చేయించుకున్నాక పక్కాగా రిజిస్ట్రేషన్ అయిన పట్టా భూములు, ఓఆర్సీ కూడా ఉంది, మాకు ఆక్యుపెన్సీ రైట్ సర్టిఫికేట్ ఉంది, మా దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఈ డాక్యుమెంట్స్ ఉండగా కూడా మీరు బఫర్ జోన్ అని ఇవన్నీ అన్ని చెప్పేసి మా దగ్గరకు వస్తే ఇది మీరిచ్చారా మాకు భూమి? ఒకటే అడుగుతున్నాం, మీరు ఇచ్చిందా? మీరు రాక్కోవడానికి మీరు ఇవ్వలేదు. మేము కష్టపడి సంపాదించుకున్నాం.